స్వయంగా ముఖ్యమంత్రిగా నేనే పర్యవేక్షిస్తున్న వీటన్నిటినీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ కావచ్చు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు, ఆల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ వీటన్నిటిని నేనే ప్రత్యక్షంగా పర్యవేక్షించి వీటిని పూర్తిగా కోల్పోయిన ప్రతిష్టను మళ్ళీ సాధించుకునే వరకు మనందరం కష్టపడి పనిచేయాలని చెప్పి ముఖ్యమంత్రి దగ్గర ఉంటేనే అధికారులు గౌరవంతోనో భయంతోనో సామాజిక బాధ్యతతోనో పనిచేస్తారన్న ఆలోచనతోని ఈరోజు మంచి అధికారులను నియమించడం జరిగింది. ఆ అధికారులందరికీ కూడా నా సూచన, ఇది మన బాధ్యత. ఈ పిల్లలు మన పిల్లలు, వీళ్ళు ఎవరో కాదు, వాళ్ళు అనాథలు కాదు, వాళ్ళు ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రం యొక్క సంపద. ఈ సంపదను తీర్చిదిద్దినప్పుడే ఈ తెలంగాణ పునర్నిర్మాణం అనేది వేగంగా మనం సాధించగలుగుతాము. ఈ యువతను మనము తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను చేయాలంటే నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన శిక్షణ వీళ్ళకి ఇవ్వాలి, నాణ్యమైన మౌలిక వసతులను ఏర్పాటు చేయాల్సిన అవసరం మన అందరి మీద ఉన్నది. దానికి సంపూర్ణంగా ఎన్ని వేల కోట్ల రూపాయలని ఈసారి విద్యాశాఖకు 21,000 కోట్ల రూపాయలు కేటాయించినము. భవిష్యత్తులో ఇంకా నిధులు పెంచుతాము. ఇది ఖర్చు కాదు, భవిష్యత్ తరాలను నిర్మించడానికి పెడుతున్న పెట్టుబడి. ఈ పెట్టుబడి తెలంగాణను బలోపేతం చేస్తుంది, తెలంగాణను అభివృద్ధి పదం వైపు నడిపిస్తుంది, తెలంగాణ ప్రతిష్టను నిలబెడుతుంది. ఈరోజు ఈ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ కాలేజెస్ మీద పెడుతున్న పెట్టుబడి మనం ఖర్చుగా చూడొద్దు, దీన్ని భవిష్యత్ తరాల పెట్టుబడిగా చూడాలి. అందుకే ఈ బాధ్యత, ఈ రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకున్నా, నేనే స్వయంగా పర్యవేక్షిస్తా. భవిష్యత్తులో నేను కూడా ఎక్కడికి వెళ్ళినా రెసిడెన్షియల్ స్కూల్స్ విజిట్ చేస్తా, పిల్లలతో ఇంటరాక్ట్ అవుతా, మీ నాణ్యమైన భోజనం ఏ విధంగా ఉందో పరిశీలిస్తా. ఎవరైనా ఎక్కడైనా తప్పిదాలకు పాల్పడితే ఖచ్చితంగా వాళ్ళను శిక్షిస్తాము. మీరు స్పష్టంగా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే బాధ్యత ఉందో. నేను విద్యార్థులకు కూడా మీరు మెస్ కమిటీలాగా పెట్టుకోండి. నేను అధికారులకు కూడా సూచన చేస్తున్నా. ఇదే విద్యార్థులను ఒక మెస్ కమిటీగా పెడితే వండే కాడి నుంచి వడ్డించే వరకు ఈ పిల్లలే స్వయంగా పర్యవేక్షించిండ్రు అనుకో, వాళ్ళ కోసం వండే వంట నాణ్యత ఉందా లేదా, వాళ్ళ కోసం వడ్డించే భోజనం నాణ్యత ఉందా లేదా అనేది పరిశీలించుకునే అవకాశం వాళ్ళకే ఇస్తే వాళ్ళు మానిటరింగ్ చేసుకుంటారు. ఎక్కడైనా తప్పిదం జరిగితే వాళ్ళే సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో నేను అధికారులకు సూచన చేస్తున్నా, మెస్ మేనేజ్మెంట్ కమిటీలను విద్యార్థుల నుంచి ఒక కమిటీని ఫామ్ చేసి వాళ్ళ నుంచే కొంతమందిని వంట వండే కాడ నుంచి పరిశీలించడానికి పెట్టుకుంటే వాళ్ళే సూపర్వైజ్ చేసుకుంటారు. వాళ్ళకు కూడా ఒక అవగాహన పెరుగుతుంది. వాళ్ళకి మనం ఎంత ఛార్జెస్ ఇస్తున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఏమైనా లెక్కలు తప్పు రాస్తున్నామా, లేకపోతే వాళ్ళకి మనం ఇస్తున్న నిధులు సరిపోతున్నాయా లేదా వాళ్ళే అంచనా వేసుకుంటే వాళ్ళు స్పష్టంగా ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మెస్ మేనేజ్మెంట్ కమిటీలలో కూడా ఈ పిల్లల్నే భాగస్వాములను చేసి ఆ కమిటీలుగా వేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు ఇస్తూ, మీ అందరికీ మరొక్కసారి ఇప్పటివరకు ఇక్కడ మీ నైపుణ్యాన్ని ప్రదర్శించిన విద్యార్థులకు, అదేవిధంగా నిఫ్ట్లో కానీ లేకపోతే ఇతర డాక్టర్స్గా మీ ఇతర IIT IITలో సెలెక్ట్ అయిన విద్యార్థులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా.